హాయ్ హలో వెల్కమ్ టు మినిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. నీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ అంటేనే మనకు ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ కదా, సో ఫస్ట్ మనం కూడా ఇక్కడ కలర్స్తో మన షోని స్టార్ట్ చేసేద్దాం. అలాగే సో హోలీ అనగానే చాలా చిన్నప్పటి సంగతులన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. సో చిన్నప్పుడు పిచికారీలైనా కానీ సో ముందు రోజే కలర్స్ అన్నీ కొనుక్కోవటము, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళటము, ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నీ మెమరీస్ ఏంటి? సో నా మెమరీస్ అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ప్రతి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కలర్స్ పూసేదాన్ని, పోయించుకునేదాన్ని. అండ్ ఇప్పుడు అలా కుదరట్లేదు కాబట్టి కొంచెం ఈవెంట్స్లో గ్యాదర్ అవ్వడం అండ్ అలాగే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా మాకు కొన్ని ఉంటాయి హోలీ రోజు. అవును. సో అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రెండు కూడా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే అదొక రకమైన సరదా అండ్ ఇదొక రకమైన ఆ జనరేషన్ లో మనకు అది చాలా ఎంజాయ్ గా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇది కొంచెం ట్రెండ్ కాబట్టి ఇలా మనం ఎంజాయ్ చేయాలి. అవును. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హోలీ రోజున అంటే మనకు ఆర్గానిక్ కలర్స్ వాడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఈ మధ్య ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ దానివల్ల చాలా కెమికల్ అంటే థింగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. దానివల్ల స్కిన్ ర్యాషెస్ అని ఇలాంటివి చాలా వస్తాయి కళ్ళలోకి పోయి. సో అందుకే అందరూ కూడా ఆర్గానిక్ కలర్స్ వాడటం మాత్రం మర్చిపోతుంది. సో ఇవాళ పల్లవి ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి హోలీ అనగానే బాగా తిరుగుతారు, బాగా ఎండలో ఎంజాయ్ చేస్తారు కాబట్టి సన్ స్ట్రోక్ గురించి అనమాట. సో వడదెబ్బ. సో ఏదైనా సరే మనము బయటికి వెళ్తున్నాము అంటే ముఖ్యంగా సమ్మర్లో ఓన్లీ సన్ స్క్రీన్స్ అలా పెట్టుకోవడమే కాకుండా ఫుడ్ కూడా సరైన ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ వాళ్ళు ఎంతగా ప్రికాషన్స్ తీసుకున్నా సరే ఫుడ్ ప్రికాషన్ కూడా తీసుకుంటే మనము సన్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు అండ్ అది రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో మరి వాళ్ళ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తాండై. సో ఇదేంటి అంటే నార్త్ ఇండియన్స్ బాగా చేసుకుంటారు అండ్ దట్టు హోలీ రోజు చాలా స్పెషల్గా చేసుకుంటారు. ఓకే. ఇక్కడ మనం ఉగాది రోజు ఎలా అయితే పోలలు చాలా ఖచ్చితంగా చేసుకుంటాము, అవును, వాళ్ళు కూడా హోలీ రోజు ఈ డ్రింక్ తీసుకుని అండ్ ఎవరైతే హోలీ పెట్టడానికి వెళ్తారో ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు హోలీ పెట్టించుకొని హోలీ పెడతారు. సో వాళ్ళది సాంప్రదాయం. అండ్ ఈ డ్రింక్ లో నిజంగానే చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి మనకు. సో మనము ముందుగా ట్రెడిషన్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నామో ప్రతి దానికి కూడా చాలా హిస్టరీ ఉంటుంది అండ్ చాలా వాల్యూస్ కూడా ఉంటాయి. అలాగే మనము ఈ రోజు ఆ రెసిపీ చేయబోతున్నాం. ఓకే. సో నాకైతే ఇమీడియట్గా తెలుసుకోవాలని ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పాలు, అలాగే మనకి చక్కగా డ్రై రోజ్ పెటల్స్, ఇంకా మనకి జాగరి, బెల్లము, ఇంకా బాదాం, ఇంకా క్యాష్యూస్, జీడిపప్పు, సీడ్స్ కూడా ఉన్నాయి, పంప్కిన్ అండ్ మిలన్ సీడ్స్ అండ్ అలాగే సోప్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్. ఓకే. సో ఒక స్పూన్ కూడా. ఓకే. ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టిన జీడిపప్పు, అలాగే ఆల్రెడీ నానబెట్టిన బాదం పప్పు కూడా. పిస్తా కూడా. నెక్స్ట్ సోంపు, దాంతోపాటు సీడ్స్లో వచ్చేసి మిలన్ సీడ్స్, గుమ్మడి గింజలు, కొంచెం గసగసాలు కూడా, ఇందులోనే డ్రై రోజ్ పెటల్స్ కొన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది మనం కొంచెం ఫ్లేవర్ కోసము యాడ్ చేసుకుంటాం. అవును. నెక్స్ట్ జాగరీ పౌడర్ కూడా కొంచెం, మన బెల్లం పౌడర్ కూడా కొంచెం, కొంచెం మిరియాల పొడి లైట్గా. సో ఇది మనము పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫైనల్లీ పాలు కూడా అండ్
కొన్ని వాటర్ వేసుకున్నాను ఇందులో. అలాగే ఒక ఐస్ క్యూబ్ వేసేద్దాం. నేను ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం. అలాగే సో మనకి ఇప్పుడు తాండాయి రెడీ అయిపోయినట్టే. మనము కొంచెం చల్లగా దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. ఓకే. సో సర్వ్ చేసుకునే ముందు సో హోలీ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఓకే. సో హోలీ అంటే ముఖ్యంగా పిల్లలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు, అలాగే పెద్దలు కూడా. సో హోలీ రోజున ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? తప్పకుండా తీసుకోవాలి. ఎందుకు అంటే మనం హోలీ రోజు బాగా తిరుగుతాం అండ్ అలాగే ఎక్కువగా కలర్స్ పూసుకోవడం కానీ, చాలామంది వాటర్ గేమ్స్ కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఆ టైంలో బాడీ అనేది చాలా డిహైడ్రేట్ అయిపోతుంది. సో మనం ముందుగానే మన బాడీని రీహైడ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా కలర్స్ మీరు చెప్పినట్టుగా కెమికల్ కలర్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల మనకు స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ ర్యాషెస్ అనేది ఎక్కువగా అవుతాయి. కాబట్టి మోస్ట్లీ న్యాచురల్ కలర్స్ని ప్రిఫర్ చేసేటట్టు చూసుకోవాలి. అండ్ దానికన్నా ముందు స్కిన్ ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ అలాంటిది తప్పకుండా ఆ స్కిన్కి అప్లై చేసుకొని మాత్రమే కలర్స్ అనేది ఆడడం చాలా మంచిది. యా. అండ్ మన రెసిపీ కూడా తాండాయి అని చెప్పావు కదా, సో దీని గురించి హిస్టరీ ఏంటి? అండ్ నార్త్లో స్పెషల్ కూడా కదా? యా, చాలా నార్త్లో ఇది చాలా స్పెషల్. సో ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఫస్ట్ గెస్ట్కి ఇచ్చే వెల్కమ్ డ్రింక్ ఇది. ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకు సమ్మర్ అండ్ హోలీ రిలేటెడ్ అనమాట. అంటే ముఖ్యంగా మనం ఏదైతే సోంపు కానీ అండ్ అలాగే పాపీ సీడ్స్, గసగసాలు ఏదైతే యాడ్ చేసామో అవన్నిట్లో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు హోలీ అన్న దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది రాకుండా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇది డ్రింక్ కాబట్టి మన బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ ఇందులో యూస్ చేసిన సీడ్స్ అన్నిట్లో కూడా మనకు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అది చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ నార్మల్గా మనము అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు చాలా త్వరగా అలసిపోతాం కదా, సో వాటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూతో మనము త్వరగా టైర్డ్ అవ్వకుండా ఉంటాం. ఓకే ఓకే. మరి మన డ్రింక్ అయితే రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. మనం కొంచెం దాన్ని చల్లగా సర్వ్ చేసేసుకుందాం. సో పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం చిల్గా సర్వ్ చేసుకుందాం. సో కొంచెం ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుందాం. సో కొంచెం రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, తాండాయి రెడీ అయిపోయింది. ఓకే. మన తాండాయి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. హోలీ స్పెషల్ తాండాయికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న బాదాం 1 కప్పు, పిస్తా కొద్దిగా, సోంపు 2 టీ స్పూన్లు, పుచ్చగింజలు 1 టీ స్పూన్, గుమ్మడి గింజలు 1 టీ స్పూన్, గసగసాలు కొద్దిగా, ఎండు రోజా రెబ్బలు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, పాలు 1 కప్పు. హోలీ స్పెషల్ తాండాయి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదాం, పిస్తా, సోంపు, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, గసగసాలు, డ్రై రోజ్ పెటల్స్, బెల్లం పొడి, మిరియాల పొడి, పాలు పోసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని గ్లాస్లో తీసుకుని పైనుంచి 2 రోజా రెబ్బలు వేసి సర్వ్ చేసుకుంటే హోలీ స్పెషల్ తాండాయి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదండి. మరి పల్లవి, టేస్టింగ్ టైం. ఓకే. చాలా టేస్టీగా ఉంది.
సో నాకు ఆ రోజ్ పెటల్స్ ఫ్లేవర్ అలాగే చాలా బాగా అనిపించింది, మిల్క్ ఫ్లేవర్ అండ్ ఆల్సో చిల్లింగ్గా చల్లగా కూల్గా అయితే నాకైతే హాయిగా వెళ్తుంది అనమాట లోపలికి. సూపర్గా అనిపించింది నాకైతే. యా, సో ఇంత ఎనర్జీ డ్రింక్ తాగిన తర్వాత సో గేమ్ ఆడడం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అవును. అండ్ అలాగే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికి ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. అండ్ దట్టు మనము చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి అండ్ బోల్డ్ అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ మనం ఏదైతే ఐస్ క్యూబ్ అండ్ అలాగే కొంచెం చిల్ చేసి తీసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. ఓకే, సో మరి మన సెకండ్ రెసిపీ ఏంటి? సో ఇదైతే నార్త్ ఇండియన్ అయిపోయింది, బట్ సౌత్ ఇండియాలో సమ్మర్ అంటేనే పెరుగు లేదంటే పెరుగు పచ్చడి. అవును, ఆ పెరుగు పచ్చడిని మనం కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి చేస్తున్నాము. సో సెకండ్ రెసిపీ వచ్చేసి పాలకూర పెరుగు పచ్చడి. ఓకే, సో పాలకూర పెరుగు పచ్చడి. ఎస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకి రెగ్యులర్గా పాలకూర ఉంది, అలాగే కొబ్బరి అండ్ ఆల్సో మసాలా దినుసులు అండ్ రెగ్యులర్గా వాడే పెరుగు. ఎస్. సో మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నూనె వేద్దాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్, అలాగే ఇంకొక స్పూన్, ఇందులో కొంచెం జీలకర్ర, అండ్ ఇందులోనే కొంచెం ఎండుమిర్చి, సో మనకి సన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సో సన్ స్ట్రోక్ అంటే ముందుగా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, సో యూజువల్లీ అది కొంచెం బ్యాంక్ పనులు అట్లా ఉంటాయి అనుకో, సో అలా వెళ్ళొచ్చే లోపలే వాళ్ళకి సన్ స్ట్రోక్ అటాక్ అవుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుంది, సడన్గా ఇంకా ఏమీ చేయకుండా పడుకోబుద్ధి అవుతుంది. సో అలాంటి టైమ్స్లో వాళ్ళు రికవర్ అవ్వడానికి ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తే బెటర్? సో ఇమీడియట్గా వచ్చేసి మనము ఫస్ట్ వాళ్ళకి ఎక్కువగా డ్రింక్స్ అది ఇస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఏదైనా సరే కొంచెం కూల్గా ఉండే ప్లేసెస్లోనే వాళ్ళు ఎక్కువగా ఉండాలి. అండ్ అలాగే న్యాచురల్ కూల్ అండ్ ఫుడ్స్ కూడా మనకు ఉంటాయి, లైక్ పుదీనా కానివ్వండి, అండ్ అలాగే కొంచెం బటర్ మిల్క్, లైమ్ జ్యూస్, ఇలాంటి దానికి మనకి ఏంటంటే కొంచెం బాడీకి కూల్నెస్ అనేది ఇస్తుంది, అంటే బాడీలో టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అలాంటి ఫుడ్స్ వాళ్ళకి కొంచెం తరచుగా మనం ఇస్తూ ఉండాలి. అంటే సమ్మర్ అంటే వాటర్ తాగాలని చెప్పేసి ఓన్లీ వాటరే అలా తాగుతూ ఉంటారు, అలా కాకుండా కొంచెం పుదీనాతో చేసిన సూప్స్ కానీ, ఏదైనా మొజిటోస్ కానీ, అండ్ లైమ్తో అయితే మనము ఎక్కువగా షర్బత్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం. దాంతో పాటు కొంచెం ఏదైనా సూప్స్ అండ్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయడం. సో హోల్ డే డైట్లో వాళ్ళ వాటర్ కంటెంట్వి ఉన్నవి కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అండ్ దాంతో పాటు కొంచెం డార్క్ రూమ్లో అలా ఎక్కువగా ఉండాలి. ఇంకా సమ్మర్ ఫ్రూట్స్, ముంజలు, లేకపోతే కోకోనట్ వాటర్. ఎస్, అవును, బాడీని ఎలక్ట్రోలైట్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అన్నట్టుగా కోకోనట్ వాటర్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఓకే, ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇంక్లూడ్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇందులో మనము పాలకూర యాడ్ చేసేద్దాం. అలాగే అందులో లైట్గా వాటర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేద్దాము. సో పాలకూర కూడా చక్కగా ఉడుకుతుంది. ఓకే, యా, సరిపోతుంది.
ఓకే. సో మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లో కర్డ్ని మజ్జిగలా చేసేసుకుందాం. అలాగే. ఫస్ట్ పెరుగు, ఇందులోనే వాటర్ కూడా వేసుకుందాం. అలాగే. చాలా. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఒకసారి పాలకూర కూడా చూసేద్దాం. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయింది పల్లవి. ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes అలా. ఓకే. కొంచెం బాయిల్ అవ్వలేదు. అలాగే. పల్లవి అయిపోయినట్టేనా? యా అయిపోయినట్టే. ఇంకొకసారి చూసేసి. ఓకే. సో దాంట్లోనే మనం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేద్దాం. అలాగే. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. ఓకే. యా ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ మిశ్రమాన్ని ఈ మజ్జిగలో యాడ్ చేసేసుకుందాం. సో మనకు మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, పాలకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే. సో పాలకూర పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలకూర పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, పసుపు కొద్దిగా, తరిగిన పాలకూర 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కొద్దిగా. పాలకూర పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, తరిగిన పాలకూర వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. చివరగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో మగ్గించుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర పెరుగు పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. పల్లవి మనం టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ ఫ్లేవరు, ఆ పాలకూర టేస్ట్ చాలా బాగా అనిపించింది. అంటే కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కడానూ ఆ పచ్చివాసన కానివ్వండి అలాంటి ఏం లేదు. ఫ్లేవర్ అయితే చాలా చాలా ఎమీగా ఉంది. యా సో కొంచెం మనకు ఆ కడీ టేస్ట్ కూడా వస్తుంది. అవునవునవును. అండ్ దాంతోపాటు మనం ఏదైతే పచ్చి కొబ్బరి లాస్ట్కి యాడ్ చేసామో దానివల్ల కూడా ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అవును, అంటే పంటి కింద అలా పడుతూ కొంచెం అది స్వీట్గా అండ్ చాలా బాగా అనిపించింది. ఎస్.
సో 2 డిషెస్ కూడా సూపర్బ్గా ఉన్నాయి. సో కొత్త డిష్ అనేది నువ్వు ఇంట్రడ్యూస్ చేసావు, చాలా బాగా అనిపించింది. మరి ఈ రెండిటి డిషెస్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తాండాయ్. అందులో ఉండే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసింది బాదం, క్యాషూ అండ్ అలాగే పిస్తా. ఈ మూడిట్లో కూడా మనకు omega-3 అండ్ అలాగే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మిల్క్లో కూడా మనకు కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టాంట్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు బోన్ డెవలప్మెంట్ అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పాలకూర పెరుగు పచ్చడి. పాలకూరలో కూడా మనకు వైటమిన్ A, C, K అండ్ దాంతోపాటు ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తరచుగా తగ్గుతున్న వాళ్ళు అండ్ అలాగే ఐరన్ లెవెల్స్ తరచుగా తగ్గుతున్న వాళ్ళు పాలకూరని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పాలకూరని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే పెరుగులో ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పెరుగుని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో 2 రెసిపీస్ కూడా సూపర్గా ఉన్నాయి పల్లవి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. సో ఇదండి ఇవాల్టి హోలీ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ 2 హెల్తీ రెసిపీస్ చాలా చక్కగా వచ్చాయి. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. సో మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు.